ఏపీ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, ఎంఐఎం ఎంపీ అనుసుద్దీన్, ఓవైసీ పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. గోదావరి బనకచెర్లపై అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నామని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గోదావరి బనకచెర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫీజిబిలిటీ నివేదిక సమర్పించిందని వివరించారు. ఈ సమయంలో ప్రపోజల్ ఆఫ్ పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ before realizing the legitimate water rights of Telangana is tantamounting to impingement of the water rights of Telangana. Then assured waters మీద మన రైట్. The rights in the assured water of 1486 TMC was agreed as 968 for Telangana and 518 for Andhra Pradesh. వాళ్ళు ఇప్పుడు మన తెలంగాణలో మన అష్యూర్డ్ వాటర్స్ కింద కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ కూడా మేము ఇప్పుడు సిడబ్ల్యూసీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో ఏదైతే సీతారాం సాగర్ కానీ సమ్మక్క సారక కానీ ఈ ప్రాజెక్టు మన అప్లికేషన్స్ ఏదో ఉన్నాయో నాలుగు ప్రాసెస్ దానికి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మేడ్ న్యూమరస్ అబ్జెక్షన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ సిన్స్ 2014. సీతారామసాగరు, సమ్మక్క, కాళేశ్వరం, తుమ్మిడియట్, విచ్ ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ అష్యూర్డ్ వాటర్స్. వాళ్ళు అనేక ఈ మన ప్రాజెక్ట్స్ లో హర్డల్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ రిజల్ట్, legitimate water rights of Telangana state could not be developed in last 11 years. AP may attempt to establish a de facto right or surplus waters by advancing prior utilization, halting Telangana projects by complaints, thereby prejudicing Telangana's future rights over both assured as well as surplus waters. ఈ బంకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అంటే ఫ్యూచర్ లో అష్యూర్డ్ వాటర్ మీద వరద నీటిపై మన హక్కులని కాలరాసినట్టే అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ సమయం రైతు ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎంపీలు వారి అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అభిప్రాయాలు ఉన్న రాష్ట్రం కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. గతంలో కేసీఆర్ గోదావరి జలాలను ఏపీకి తరలించేందుకు ఒప్పుకున్నారని ఆరోపించారు. ఈ గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ముందుకు వెళ్తున్నారో దాన్ని తక్షణమే నిలిపేయాల్సిందిగా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని ఈ రెజల్యూషన్ని మనం కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తే ఈ మీటింగ్ యొక్క పర్పస్ సర్వ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇఫ్ మీరందరూ యాక్సెప్ట్ చేస్తే ఈ మీటింగ్లో అందరం అయితే ఒక అభిప్రాయానికి వచ్చినాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును తక్షణమే ఆపి చర్చించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడిన తర్వాతనే వాటికి అనుమతి ఇవ్వాలనేది ఇందులో అందరు మాట్లాడిన స్థూలమైన సారాంశం అని నేను భావిస్తున్నా. కాబట్టి దయచేసి మనందరం దీంట్లో రాజకీయాలకు అతీతంగా కలిసి వెళ్దాము. భవిష్యత్తులో కూడా కోఆర్డినేషన్ కోసం ఢిల్లీలో మనకు రెసిడెంట్ కమిషనర్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఒకటి శశాంక్ గోయల్, రెండు గౌరవ్ని కంప్లీట్గా ఎంపీల కోఆర్డినేషన్ కోసం ఒక ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా అపాయింట్ చేస్తాం. ఆదిత్యనాథ్ దాస్ గారు ఇప్పుడు మన తెలంగాణ అడ్వైజర్ ఫర్ ఇరిగేషన్. హీ విల్ కోఆర్డినేట్ అండ్ హీ విల్ గివ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ టైం టు టైం ఏదైనా ఉంటే. ఎందుకంటే పొలిటికల్ కన్సల్టేషన్కు లేకపోతే ఇన్ఫర్మేషన్కి ఏదైనా ఇష్యూ ఉన్నా వాళ్ళిద్దరు మీతో కోఆర్డినేట్ చేస్తారు. వాళ్ళిద్దరు మంత్రి గారితో కోఆర్డినేట్ చేసి మీ అందరికీ టైం టు టైం పెండింగ్ ప్రాజెక్టులు ఏమున్నాయి ఒక డాక్యుమెంట్ కంప్లీట్. యూ హ్యావ్ టు ప్రిపేర్ వన్ డాక్యుమెంట్ ఫర్ కృష్ణా బేసిన్ అండ్ గోదావరి బేసిన్. దాస్ గారు, how many projects are there, how many completed, how many pending in construction, pending in water allocation, permissions, yes, permissions in different levels. That may be environment, that may be water allocation, that may be other, whatever it is. You have to give two rivers are there, Godavari and Krishna, end to end, that is complete. So we have never utilized whatever 299 TMC also. This time we have utilized 286 TMC water. Actually our legitimate rise is 555 TMC. But he has agreed, he has signed in 2015 itself saying that 299 is enough for Telangana.
512 TMC for Andhra Pradesh. Now that is the biggest hurdle for Telangana. మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనపై మంత్రి నిమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్లోని వాహనం ఢీకొని దళిత వ్యక్తికి తీవ్ర గాయాలై చనిపోతే పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రజలపై దండయాత్రకు వెళ్లినట్టుగా పరామర్శలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. జగన్కు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదని విమర్శించారు. నాగమల్లేశ్వరరావు మృతికి కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ కూడా చూడాల బెట్టింగ్ కట్టి ఆత్మహత్య చేసుకునేటువంటి వ్యక్తులకి విగ్రహాలు కట్టేటువంటి సంస్కృతి ఇవాళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తూ ఉన్నాడని అంటే ఈ రాష్ట్రాన్ని ఈ తెలుగు జాతిని ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతూ ఉన్నాడు. ఈ రౌడీ షీటర్స్ని, ఈ గంజాయి బ్యాచ్ని, ఈ బెట్టింగ్ బ్యాచ్ని ఇట్లా పెంచి పోషిస్తే ఈ రేపు భవిష్యత్తులో యువత పరిస్థితి ఏంటి, భావితరాల పరిస్థితి ఏంటి, ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని మీ ద్వారా కూడా అందరినీ కూడా కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి ఏకైక నాయకుడు ఈవేళ దేశంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేనేమో ఇన్ని రాష్ట్రాలు చూసాం, ఇంతమంది రాష్ట్ర నాయకులు చూసాం, ప్రాంతీయ పార్టీ నాయకులు చూసాం, జాతీయ నాయకులను చూసాం, కానీ ఈ చరిత్రలో ఎక్కడా చూడనటువంటి విధంగా క్రిమినల్స్ కోసం రోడ్డెక్కినటువంటి నాయకుడు ఎవరు అంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి మరి పర్యటనలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన చేస్తున్నటువంటి మరి ఏదైతే ఈ ప్రాణాలు బలి కొనడం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక క్రిమినల్ ఆలోచనతో రాజకీయాలు చేయలేనిటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క మరి క్రిమినల్ ఐడియాలజీని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా మరి ఏదైతే ఆ రోజు వైసీపీ గెలుస్తుందని నమ్మబలికి ఆ రకంగా ఆత్మహత్యలకు కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈరోజు పరామర్శల పేరుతోటి మళ్ళీ మరి కొందరిని ప్రాణాలు బలి తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కల్పిస్తున్నటువంటి వ్యక్తి మరి అంటే ఒక నేరస్తుడు ఒక రాజకీయాల ముసుగులో ఉంటే ఏ రకంగా రాష్ట్రానికి మరి అన్యాయం జరుగుతుంది, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఇదే ఒక పెద్ద ఉదాహరణ. అంచేత ఇటువంటి వ్యక్తుల్ని రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి దూరంగా పెట్టవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని చిన్న గుడిపాడు గ్రామంలో త్రాగునీరు బోరు విషయంలో ఇరు పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ వర్గానికి చెందిన పెద్ద ఆంజనేయులు, చిన్న ఆంజనేయులకు తలపై గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నరసారావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యోగాంధ్రాను విజయవంతం చేద్దాం, భారతీయ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటుదామని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ పిలుపునిచ్చారు. యోగేంద్ర 2025 మహోత్సవాల్లో భాగంగా సింగనమల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ మైదానంలో సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు. ప్రతి ఒక్కరూ రోజు 1 గంట యోగా చేసే విధంగా అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూటమి సర్కార్ శ్రీకారం చుడుతుందని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తెలిపారు. ఈరోజు సింగనమల నియోజకవర్గంలో సింగనమల మండల కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పిల్లలు పెద్దలతో 6 మండలాల నాయకులతో ప్రజలతో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యోగాంధ్ర మహోత్సవాల్ని మనము జరుపుకుంటూ యోగా ఆవిష్కతతో ఆరోగ్య చైతన్యాన్ని పెంచుతూ అవగాహన పెంచుతూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యోగాని ప్రోత్సహిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా యోగాని మన జీవితంలో
భాగస్వామ్యాన్ని చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని మనము గ్రామ స్థాయి నుంచి కూడా అవగాహన కార్యక్రమాన్ని ప్రతి మండలాల్లో కూడా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో స్ట్రెస్లో మనము పనిచేస్తూ ఉంటాము. పిల్లల వయసులో చదువుకోవడం కానీ, వాళ్ళకి టెన్షన్స్ ఉండడం కానీ, ఎగ్జామ్స్ని కానీ, అదేవిధంగా పెద్దలు బిజినెస్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఎన్నో టెన్షన్స్ని మనము ఈరోజు చూస్తూ ఉన్నాము. ప్రపంచమంతా పరిగెడతా ఉన్న పరిస్థితుల్లో మనమంతా కూడా ఆరోగ్యాన్ని మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనే ఒక గొప్ప ఆలోచనతో కూడా యోగాని ప్రతిరోజు కూడా 1 గంట సేపు మనము మన రొటీన్లో భాగంగా చేసుకోగలిగితే ఖచ్చితంగా మనము ఆరోగ్యంగా ఉంటామని నమ్మడం జరుగుతూ ఉంది. మహబూబాబాద్ జిల్లా రామచంద్రాపురంలో యువకుడి మిస్సింగ్ కథ విషాదాంతమైంది. యువకుడు రాకేష్ అదృశ్యమైన 4 రోజులకు విగతాజీవిగా ములకపల్లి గ్రామ శివారు పాండవుల గుట్టలో దొరికాడు. ఆదివారం సాయంత్రం బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిన రాకేష్ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన తాము రావిగూడెం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో బైక్ను తొలుత గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తరువాత ములకలపల్లి గ్రామ శివారు పాండవుల గుట్టలో రాకేష్ మృతదేహాన్ని కనిపెట్టారు. యువకుడి ముఖంపై బలమైన గాయాలను ఉండటంతో రాకేష్ను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.